కవితక్క గారు ఈరోజు బీసీ కులాలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినటువంటి బీసీ డిక్లరేషన్ చేయనందుకు 42% దానికి నిరసనగానే ఈ రోజు బీసీ మహాసభకు అఖిల భారత రజక సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ రోజు మహేష్ గౌడ్ గారు ఒకటే క్వశ్చన్ చేసిన దాని సమాధానం చెప్పి నేను పెట్టేస్తా. కవితక్క ఏ హోదాతోటి చేస్తుంది? ఆమె ఓసీ కదా. కవితక్క ఓసీ కాదు. కవితక్క ఒక రజకీంటికి పెద్ద బిడ్డ. కవితక్క అంటే ఒక నాయ బ్రాహ్మణ కుటుంబానికి పెద్ద బిడ్డ. కవితక్క అంటే బీసీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలకు పెద్ద ఆడదిక్క ఈ రోజు పెద్ద దిక్క అడుగుతుందంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఈ రోజు ఎండగడుతుందంటే దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. తక్షణమే రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలే. కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. 2016లో రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. దయచేసి ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం, వృత్తి కళాకారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్తున్నా, అన్ని కులాలు బీసీ కులాలు మన కవితక్క నాయకత్వంలో దిక్కువాల స్వరం వినిపించి ఈ గవర్నమెంట్ కు బుద్ధి వచ్చేంత వరకు ఇదే ఐక్యత, ఇదే ఉద్యమాన్ని, ఇదే ఐక్యతను చాటాలని చెప్పుకుంటే ఎక్కువ సమయం లేదు. దయచేసి మా ఒగ్గు బీర్ల 35-40 వేల మంది పక్షాన అక్క వెనువెంటనే ఉంటామని చెప్పి మాట ఈ సభాముఖంగా ఇస్తుంటూ దేనికి వెనుది లేదు. ఉద్యమాలు మనకు కొత్తగా జై బీసీ విద్యార్థి నాయకుడు, జై కవితక్క. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బీసీ హక్కుల కోసం కొట్లాడినటువంటి ఏకైక నాయకురాలు ఈ భారతదేశంలో ఎవరుందంటే అది కవితక్క మాత్రమే. ఆ రోజు ఏ విధంగా బడుగు బలైన వర్గాల కోసం సావిత్రిబాయి పూలే ఏ విధంగా అయితే పోరాటం చేసిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% అమలు చేయాలని ఈ రోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళ నివేదిస్తూనే ఉన్నది. కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ వచ్చే వరకు కవితక్క గారి మార్గదర్శకంలో మేము పోరాటం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ధన్యవాదాలు చేస్తాం. జై తెలంగాణ, జై కవితక్క. తమ్ముడు పుష్పగిరి అని స్వర్ణకారుల సంఘం సంబంధించి అద్భుతమైనటువంటి రీసెర్చ్ బీసీ కమ్యూనిటీస్ గురించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. సెల్లులు గాంధీ భవన్ లో తయారైనట్టున్నాయి, అందుకే గడికోసారి ఇది చేయాల్సి వస్తుంది. అయితే 2 పాటలు వాడుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఆపేసిరు, ఎందుకంటే నేను బీసీ రచయితని. మొట్టమొదటిసారి సభకు, ఒక రాజకీయ సభకు హాజరై ఒక 20 మంది తొక్కుతున్నా, ఏం చేస్తున్నా ఓపిక వెయిట్ చేసిన. ఓ కాంగ్రెసోడు నీ కపట నీది తెలిసిపాయ. 2వ పాట ఏముందంటే పైలన్ సంతోష్ వాడిండు. ఏం పాట వాడిండంటే పాలన ఏం పాలన, ఇది ఫాసిస్టు పాలన, కాంగ్రెస్ పాలన, కసాయి మూకల పాలన. ఎప్పుడు చెప్పారు ఇది? మన గవర్నమెంట్ రాకముందు, ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందుకు. ప్రజలు ఎప్పుడు భయపడతారు, రాజ్యం ఎప్పుడు భయపడుతుంది అంటే గొర్రెల గుంపుకు సింహం నాయకత్వం వహించినప్పుడు మాత్రమే రాజ్యం భయపడుతుంది. సింహాల గుంపుకు గొర్రె నాయకత్వం వహిస్తే భయపడదు. గొర్రెల గుంపుకు సింహం నాయకత్వం వహిస్తుంది కాబట్టి స్టేట్ భయపడుతుంది. అక్క ఈడ అగ్గిపుల్ల ముట్టించింది, ఇది ఏడంటుకుంటది అంటే ఢిల్లీలో అంటుకుంటది. కాబట్టి వాళ్ళు ఒకటయ్యారు. ఓ బీజేపోడో మీ బంధం ఏంటో తెలిసిపాయే. ఇది నేను చెప్పాలనుకున్న 2 ముచ్చట్లు. అయితే బేసిక్ గా మేము కామారెడ్డి డిక్లరేషన్ మీద మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాము. 2 పాయింట్లు ఏంటంటే, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నారు. ఓన్ ముక్కులో పెడతావు 20,000 కోట్లు, ఓన్ ముక్కులో పెడతావు. 5 లక్షల కోట్లు ఇచ్చినా సరిపోదు. సప్లాన్ మీద 8,000 కోట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మా నవీన్ అన్న ఉన్నాడు, ఇక్కడ మాకు అవకాశం దక్కింది, రేపు కవితకు ఉంటుంది మా పక్షాన, మాకు అవకాశం దొరుకుతుంది. అట్లా కదా మనం ఆలోచించాల్సింది. కనీసం నేను చాలా మంది ఇక్కడ నుంచి ఉస్మానియా విద్యార్థులు, యూనివర్సిటీల విద్యార్థులు వచ్చారు. మనం క్యాలిక్యులేషన్స్ మాట్లాడడం నేర్చుకోకపోతే రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడితే నడవదు. కనీసం యూనివర్సిటీ నుంచి క్యాలిక్యులేషన్స్, ఏ కులానికి ఎన్ని సీట్లు వస్తాయి మీరు కనీసం గ్రామాల్లో చెప్పండి. అక్క తీసుకున్న ఇనిషియేషన్ మామూలు ఇనిషియేషన్ కాదు. మొత్తం యావత్ తెలంగాణ చరిత్రను, భారతదేశ చరిత్రను సమూలంగా కూకటి వేలతో సహా పెకిలించే వ్యవస్థ. మీరు ఊహించండి, మన దగ్గర 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,500 గ్రామ పంచాయతీలలో కనీసం 60%, 50% పెట్టుకున్నా కూడా 6,000 మంది సర్పంచులు వస్తారు. 6,000 మంది సర్పంచులు అయితే ఇందిరా పార్క్ మొత్తం నిండిపోతుంది. ఆ పుణ్యం కవితకు దక్కుతుంది. సపట్లు కొట్టాలి. 6,000 మంది బీసీ సర్పంచులు. ఏ కులానికి ఎంతమంది వస్తారో కనీసం మనం ఆలోచించుకోవాలి కదా. మా కులానికి దగ్గర 250 మంది సర్పంచులు వస్తారు.
250 మంది సర్పంచులు వస్తారు, 150 ఎంపీటీసీలు వస్తారు, 11 జడ్పీటీసీలు వస్తారు. నేను వచ్చే ముందు లెక్క చేసుకొని వచ్చిన అక్క చెప్పింది, తమ్మి మనం క్యాలిక్యులేటివ్ గా ఉండాలి, పిచ్చోళ్ళ లాగా మాయల పడదు, ట్రాప్ లో పడదు. నిన్నంతా మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.